హలో ఫ్రెండ్స్, అంతరిక్షం ఎప్పుడు ఎన్నో అంతుచిక్కని రహస్యాలతో మానవ జాతిని ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. నాటి నుండి నేటి వరకు ఎంతోమంది శాస్త్రవేత్తలు అంతరిక్షపు రహస్యాలను తెలుసుకోవడం కోసం నిరంతరం కృషి చేస్తూనే ఉన్నారు. ఎన్నో దేశాలు, ఎన్నో స్పేస్ ఏజెన్సీలు ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి స్పేస్ ఎక్స్ప్లోరింగ్స్ చేస్తున్నాయి. వాటిల్లో మన ఇస్రో కూడా ఒకటి. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ రీసెంట్ టైమ్స్లో మన ఇస్రో స్పేస్ ఎక్స్ప్లోరింగ్లో భాగంగా చాలా స్పీడ్గా ముందుకు వెళుతుంది. అండ్ రీసెంట్గా కూడా మన ఇస్రో చంద్రయాన్ 3 ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా లాంచ్ చేసి మూన్ యొక్క సౌత్ పోల్లో విజయవంతంగా ల్యాండ్ చేసింది. అది జరిగిన వెంటనే ఇస్రో మరో మైలురాయి కూడా దాటేసింది. అదే మిషన్ ఆదిత్య L1. మన వీడియో యొక్క మెయిన్ కంటెంట్ కూడా ఇదే. ఈ మిషన్ ఆదిత్య L1ని ఎందుకు లాంచ్ చేశారు, దీని యొక్క పర్పస్ ఏంటి, ఎలాంటి ఫ్యాక్టర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి, ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేద్దాం. మిషన్ ఆదిత్య L1 దీన్ని మన ఇస్రో సెప్టెంబర్ 2 ఉదయం 11:50 విజయవంతంగా లాంచ్ చేసింది. దీనికైన ఖర్చు 378 కోట్లు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే, మన ఇస్రో ఎంత పెద్ద స్పేస్ ప్రాజెక్ట్ అయినా కానీ చాలా తక్కువ బడ్జెట్లో పని పూర్తి చేస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఆదిపురుష్ మూవీ బడ్జెట్ 700 కోట్లు, బట్ మన ఇస్రో చంద్రయాన్ 3కి 600 కోట్లు అండ్ ఆదిత్య L1కి 378 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇంత తక్కువ బడ్జెట్లో హై లెవెల్ స్పేస్ ప్రాజెక్ట్స్ని చేయడం అనేది నిజంగా మన ఇస్రో యొక్క గొప్పతనం. అయితే టాపిక్లోకి వెళితే, ఈ మిషన్ ఆదిత్య L1 అనేది మన భూమి నుంచి 4 నెలల పాటు ట్రావెల్ చేసి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో L1 అనే పాయింట్ దగ్గర ప్లేస్ అవుతుంది. సన్నీ అండ్ సోలార్ వెదర్ని స్టడీ చేయడానికి మన ఇండియా నుంచి వెళ్తున్న ఫస్ట్ సోలార్ అబ్జర్వేటరీ కూడా ఇదే. ఈ మిషన్ ఆదిత్య L1 అనేది L1 పాయింట్ దగ్గర నుంచి సన్ యొక్క ఫోటోస్పియర్, క్రోమోస్పియర్ అండ్ సన్ యొక్క అవుటర్ సర్ఫేస్ అయిన కరోనల్ లేయర్ని స్టడీ చేసి పూర్తి సోలార్ వెదర్ని అండ్ సన్ ఎలా పనిచేస్తుంది, సన్ ఎలా పుట్టింది, సన్ యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి అనే ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకోబోతుంది. యాక్చువల్గా ఈ మిషన్ ఆదిత్య L1 అనేది సన్ యొక్క సర్ఫేస్ మీద డైరెక్ట్గా ల్యాండ్ అవ్వదు. మన భూమి నుంచి 1.5 మిలియన్ కిలోమీటర్స్ దూరంలో L1 అనే పాయింట్ దగ్గర నుంచి 5 సంవత్సరాల పాటు తన యొక్క రీసెర్చ్ని కొనసాగిస్తుంది. అయితే ఇక్కడ చాలామందికి ఒక డౌట్ వచ్చే ఉంటుంది, L1 పాయింట్ అంటే ఏంటి? L1 పాయింట్ అంటే లాగ్రేంజ్ పాయింట్. ఈ లాగ్రేంజ్ పాయింట్ అనేది స్పేస్లో సన్కి అండ్ భూమికి మధ్య ఉండే పాయింట్. ఒక రకంగా ఈ పాయింట్ అనేది మన భూమికే చాలా దగ్గరగా ఉంటుంది. ఈ లాగ్రేంజ్ పాయింట్లో సన్ గ్రావిటీ అండ్ ఎర్త్ గ్రావిటీ రెండు ఈక్వల్గా ఉంటాయి. ఈ పిక్చర్లో చూపిస్తున్న విధంగా భూమికి అండ్ సూర్యుడికి మధ్య మొత్తం 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి. ఈ లాగ్రేంజ్ పాయింట్స్లో మనం ఏదో ఒక స్పేస్ క్రాఫ్ట్ని పంపించినప్పుడు ఆ స్పేస్ క్రాఫ్ట్ అనేది తన యొక్క ఇమాజినరీ ఆర్బిట్ని మిస్ అవ్వకుండా ఒకే చోట 2 బాడీస్ మధ్య గ్రావిటేషన్ ఫోర్స్ని మెయింటైన్ చేసుకుంటూ కాన్స్టెంట్గా ఉండడానికి ఈ లాగ్రేంజ్ పాయింట్స్ అనేవి ఉపయోగపడతాయి. ఇక్కడ మనం చూసుకుంటే సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ అనే థియరీ అప్లై అవుతుంది. 2 బాడీస్ మధ్య ఏదో ఒక ఆబ్జెక్ట్ని పెట్టినప్పుడు ఆ ఆబ్జెక్ట్ అనేది ఇటు ఈ బాడీకి అట్రాక్ట్ అవ్వకుండా అటు ఆ బాడీకి అట్రాక్ట్ అవ్వకుండా మిడిల్లో కాన్స్టెంట్గా ఉంచే ఫోర్స్ అన్నమాట. ఇక్కడ చాలామందికి ఇంకో డౌట్ వచ్చే ఉంటుంది, 5 లాగ్రేంజ్ పాయింట్స్ ఉన్నాయి కదా, కానీ మన స్పేస్ క్రాఫ్ట్ని ఎందుకు L1 అనే పాయింట్లోనే ఉంచాలి అని. యాక్చువల్గా ఈ స్పేస్ క్రాఫ్ట్ అనేది సన్ని 5 సంవత్సరాల పాటు కంటిన్యూస్గా చూస్తూ తన యొక్క రీసెర్చ్ని చేయాలి. అప్పుడే మిషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఈ స్పేస్ క్రాఫ్ట్ని L1 పాయింట్ కాకుండా వేరే లాగ్రేంజ్ పాయింట్లో ప్లేస్ చేస్తే భూమి కంటిన్యూస్ రొటేషన్ వల్ల కొన్నిసార్లు స్పేస్ క్రాఫ్ట్కి సూర్యుడు కనిపించకుండా పోతాడు. అప్పుడు రీసెర్చ్కి గ్యాప్ అనేది వస్తుంది. మిషన్ ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. రీసెర్చ్కి ఎలాంటి గ్యాప్ రాకుండా ఉండాలంటే L1 పాయింట్ ఈస్ ద బెస్ట్ పాయింట్. అండ్ ఈ L1 పాయింట్లో ప్లేస్ చేయడం వల్ల ఇంకో యూజ్ ఏంటి అంటే, మన స్పేస్ క్రాఫ్ట్కి చాలా తక్కువ అమౌంట్లో ఫ్యూయల్ అండ్ ఎనర్జీ అనేది ఖర్చు అవుతుంది. అందుకే ఈ మిషన్కి ఆదిత్య L1 అని పేరు పెట్టారు. ఇప్పుడు ఈ ఆదిత్య L1 మిషన్ ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. ఈ రాకెట్లో మొత్తం 7 పేలోడ్స్ ఉంటాయి. పేలోడ్స్ అంటే సన్ని స్టడీ చేసే ఇన్స్ట్రుమెంట్స్. ఈ పేలోడ్స్ ఏంటి, అవి ఎలా పనిచేస్తాయో తెలుసుకునే ముందు సన్ యొక్క లేయర్స్ గురించి మనం మాట్లాడుకుందాం. మన భూమికి ఎలా అయితే క్రస్ట్, మ్యాంటెల్, ఔటర్ కోర్, ఇన్నర్ కోర్ అనే లేయర్స్ ఉంటాయో, సేమ్ ఇలాగే సన్కి కూడా కోర్, రేడియో యాక్టివ్ జోన్, కన్వెన్షన్ జోన్, క్రోమోస్పియర్, ఫోటోస్పియర్, ట్రాన్సిషన్ జోన్ ఇలాంటి లేయర్స్ ఉంటాయి. ముందుగా మనం సన్ యొక్క కోర్ పార్ట్ గురించి మాట్లాడుకుంటే, ఈ కోర్ పార్ట్లో చాలా రకాల న్యూక్లియర్ రియాక్షన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఈ న్యూక్లియర్ రియాక్షన్స్లో హైడ్రోజన్ అనేది కన్జ్యూమ్ అవుతుంది, హీలియం అనేది ప్రొడ్యూస్ అవుతుంది. ఇక్కడ జరిగే న్యూక్లియర్ రియాక్షన్స్ వల్లే సన్లో హీట్ అండ్ లైట్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి. ఈ రియాక్షన్స్ జరిగేటప్పుడు కోర్ పార్ట్లో టెంపరేచర్ దాదాపు 15 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. ఈ కోర్ పార్ట్ అనేది సన్లో ఒక 25% వరకు ఉంటుంది. దీని తర్వాతి లేయర్ వచ్చేసి రేడియో యాక్టివ్ జోన్. సన్ కోర్లో జరిగే రియాక్షన్స్ వల్ల ప్రొడ్యూస్ అయిన ఎనర్జీ అండ్ లైట్ అనేది
ఫోటాన్స్ అండ్ ప్లాస్మా రూపంలో ఈ రేడియో యాక్టివ్ జోన్ ద్వారానే ట్రావెల్ చేస్తాయి. ఇక్కడ ఫోటాన్స్ అంటే లైట్ యొక్క స్మాలెస్ట్ పార్టికల్స్ అండ్ రేడియో యాక్టివ్ జోన్ అనేది సన్లో 25% నుంచి 75% వరకు ఉంటుంది. ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి 70 లక్షల డిగ్రీ సెల్సియస్ నుంచి 20 లక్షల డిగ్రీ సెల్సియస్ వరకు పడిపోతూ ఉంటుంది. దీని తర్వాత లేయర్ కన్వెన్షన్ జోన్. ఈ కన్వెన్షన్ జోన్లో టెంపరేచర్ అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది. అయితే ఈ కన్వెన్షన్ జోన్ అనేది సన్ యొక్క ఎనర్జీ స్పేస్లోకి ఆవిరవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. అండ్ సన్ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కూడా ఈ కన్వెన్షన్ జోన్లోనే ఉంది. ఈ కన్వెన్షన్ జోన్ వల్ల సన్ అనేది ఎటు కదలకుండా ఒకే చోట కాన్స్టెంట్గా ఉంటుంది. ఈ కన్వెన్షన్ జోన్ అనేది సన్ యొక్క ఇన్నర్ లేయర్స్కి ఎండింగ్ పాయింట్. దీని తర్వాత నుంచి సన్ యొక్క అవుటర్ మోస్ట్ అట్మాస్ఫియర్ అనేది స్టార్ట్ అవుతుంది. అందులో ఫోటోస్పియర్ ఒకటి. ఈ ఫోటోస్పియర్ నుంచి లైట్ అనేది బయటికి ట్రావెల్ చేస్తుంది. ఇక్కడ టెంపరేచర్ వచ్చి 5500 డిగ్రీ సెల్సియస్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ లైట్ సోర్స్తో పాటు ప్లాస్మా కూడా చాలా ఉంటుంది. సన్ మీద కనిపించే డార్క్ స్పాట్స్ కూడా ఈ ఫోటోస్పియర్ లేయర్లోనే ఉంటాయి. దీని తర్వాతి లేయర్ కరోనా లేయర్. ఇదే సన్ యొక్క అవుటర్ మోస్ట్ లేయర్ కూడా. ఈ కరోనా లేయర్ని మనం సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం రోజు మాత్రమే క్లియర్గా చూడగలం. ఈ కరోనా లేయర్లో టెంపరేచర్ అనేది దాదాపు 2 మిలియన్ డిగ్రీ సెంటిగ్రేడ్ వరకు ఉంటుంది. అండ్ ఇక్కడ హై అమౌంట్లో ప్లాస్మా కూడా ఉంటుంది. ఇప్పటిదాకా మనం సన్ యొక్క లేయర్స్ గురించి చెప్పిన ప్రాసెస్లో మీరు కానీ అబ్జర్వ్ చేస్తే టెంపరేచర్ అనేది కోర్ పార్ట్లో చాలా ఎక్కువగా ఉంది. అండ్ మధ్యలో కొన్ని లేయర్స్లో టెంపరేచర్ తగ్గింది. అండ్ ఫైనల్ లేయర్స్లో మళ్ళీ టెంపరేచర్ మళ్ళీ పెరిగింది. సో టెంపరేచర్ అనేది లేయర్స్ని బట్టి తగ్గుతూ పెరుగుతూ ఉంది. ఇలా ఎందుకు జరుగుతుంది అని తెలుసుకోవడం కోసం అండ్ కరోనా లేయర్ యొక్క కంప్లీట్ డీటెయిల్స్, మాస్ ఎజెక్షన్, ఫ్రీ ప్లేయర్ అండ్ సన్ యొక్క ఫ్లేయర్ యాక్టివిటీస్ని స్టడీ చేయడానికి మన ఆదిత్య L1 మిషన్ వెళుతుంది. ఈ ఫ్యాక్టర్స్ని మనం తెలుసుకుంటే టోటల్ సోలార్ వెదర్ సిస్టమ్ని అండ్ స్పేస్ క్లైమాటిక్ కండిషన్స్ని తెలుసుకోవచ్చని ఇస్రో శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇందాక మనం ఈ మిషన్లో మొత్తం 7 పేలోడ్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. అయితే ఈ 7 పేలోడ్స్ అనేవి ఇప్పుడు మనం చెప్పుకున్న ప్రాసెస్ యొక్క ఫ్యాక్టర్స్ని మెజర్ చేయడానికి ఉపయోగపడతాయి. ఈ పేలోడ్స్లో ఓన్లీ 4 పేలోడ్లు మాత్రమే సన్ యొక్క లేయర్స్ని స్టడీ చేస్తాయి. రిమైనింగ్ 3 పేలోడ్స్ అనేవి L1 యొక్క ఆర్బిట్ చుట్టూ ఉన్న మెజర్మెంట్స్ని చూసుకుంటాయి. అయితే ఈ 7 పేలోడ్స్ యొక్క పేర్లేంటి, అవి ఏం స్టడీ చేస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ పేలోడ్ విజిబుల్ ఎమిషన్ లైన్ కొరోనాగ్రాఫ్. ఈ పేలోడ్ అనేది కొరోనల్ లేయర్ని పూర్తిగా స్టడీ చేసి కొరోనల్ మాస్ ఎజెక్షన్ని స్టడీ చేస్తుంది. సెకండ్ పేలోడ్ సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఈ పేలోడ్ అనేది ఫోటోస్పియర్ అండ్ క్రోమోస్పియర్ని ఇమేజింగ్ చేసి అల్ట్రావైలెట్ రేస్ని స్టడీ చేస్తుంది. థర్డ్ పేలోడ్ సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఫోర్త్ పేలోడ్ హై ఎనర్జీ ఆర్బిటింగ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఈ 2 పేలోడ్స్ అనేవి సన్ నుంచి వచ్చే ఎక్స్రేస్ని స్టడీ చేస్తాయి. ఫిఫ్త్ పేలోడ్ ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్. సిక్స్త్ పేలోడ్ ప్లాస్మా అనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య. ఈ 2 పేలోడ్స్ అనేవి సోలార్ విండ్స్ని అండ్ సోలార్ ప్లాస్మాని స్టడీ చేస్తాయి. సెవెంత్ పేలోడ్ మ్యాగ్నెటోమీటర్. ఈ పేలోడ్ అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని స్టడీ చేస్తాయి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. మన ఇస్రో యొక్క ఆదిత్య L1 మిషన్ సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ అండ్ ఫ్యూచర్లో ఇలాంటి పెద్ద పెద్ద అచీవ్మెంట్స్ మన ఇస్రో చేయాలని ఆశిద్దాం. వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.